జరిగిన ఈ అమానవీయ సంఘటన మొత్తం ప్రపంచంలోని హిందూ సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కాబట్టి ప్రపంచాన్ని రక్షించాలన్నా, ప్రపంచంలో శాంతిని కాపాడాలన్నా, ప్రపంచంలో సమరసతను కాపాడాలన్నా, ప్రపంచాన్ని కాపాడాలన్నా ముందుగా మనం చేయాల్సింది హిందుత్వాన్ని కాపాడడం. హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని మనం రక్షించకపోతే ప్రపంచాన్ని కూడా కాపాడుకోలేం. కాబట్టి మన కోసం మాత్రమే బతకడం కాకుండా సంపూర్ణ సమాజం గురించి మనం ఆలోచించే తత్వం కేవలం హిందుత్వంలోనే ఉంటుంది. ఏ మతాలకు సంబంధించిన వ్యక్తులు చూసినా వాళ్ళు కేవలం వాళ్ళ మతం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తారు. బంగ్లాదేశ్లో కూడా వాళ్ళకి అన్నం పెట్టిన హిందువులని చంపడం, వారికి ఉద్యోగాలు ఇచ్చిన హిందువులను చంపడం, వారు ముస్లింలు అక్కడ జీవించడానికి అవకాశాలని కల్పించిన హిందువులని హత్యలు చేయడం. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ మన మొత్తం హిందువు అయితే చాలు వాళ్ళు శత్రువులాగా భావిస్తారు. అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం భారతదేశం, బంగ్లాదేశ్ జీవించి ఉండడానికి కారణం భారతదేశం, బంగ్లాదేశ్ అభివృద్ధి చెందడానికి కారణం భారతదేశం, బంగ్లాదేశ్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే దానికి కారణం భారతదేశం. ఇక్కడ మనం మైనార్టీల హక్కుల గురించి మాట్లాడతాం, మైనార్టీల గురించి అన్ని సకల సౌకర్యాలు చేస్తాం, మైనార్టీ హక్కుల గురించి గొప్ప గొప్పనైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారు. మీరు రాసి పెట్టుకోండి, 1971 లోపల భారత ప్రభుత్వము ముందుకు రావాలి, మన నిరసన మన ఐక్యతను తెలియజేయాలని కోరుతూ జై శ్రీరామ్. శ్రీ సునీతా రామారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ప్రస్తుతం గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో జై శ్రీరామ్. ప్రస్తుతం గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దారుణాలు, పైశాచిక కృత్యాలు ప్రపంచమంతా తెలుస్తున్నటువంటి, ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను ఒక రకంగా హింస పెడుతూ చంపేస్తూ వాళ్ళని నానా రకాల హింసలకు గురి చేస్తున్నటువంటి ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి బంగ్లాదేశస్తులు ఎవరైతే ఉన్నారో, విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఈ రోజు మనం ఇక్కడ ఏకీకృతం అవడమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి తన ధర్మం గురించి తెలియాలి, తన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం తెలియాలి. ఈ రోజు సాధు సంతులకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం లేదు, వారికి ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించడం కోసం అన్నం కూడా పెట్టినటువంటి ఇస్కాన్ స్వామీజీని ఈ రోజు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో పెడితే కూడా అందరూ నిద్రాణంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే ఈ రోజు హైదరాబాద్ నగరం అంతా కదిలి వస్తే ఇక్కడ ఒక ఉప్పెనలాగా, కాషాయ సంత్రంలాగా ఉండాలి. కానీ అందరం కూడా చిన్న బుజ్జ శ్రీరామ రక్ష అంటూ ఇంట్లో పడుకుంటే కాదు, ఇలాగే ఉంటే రేపు మన కుటుంబాలు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది, మన ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎక్కువ కాలం పట్టదు. అందుకని హిందువులందరూ కూడా జాగృతం కండి. జాగో హిందూ, జాగో హిందూ. జై శ్రీరామ్.